ఊరు జరగబోయే గ్రామ ఉత్సవాలకి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో వచ్చి మీకు మా గ్రామదేవత అయిన శ్రీ మురుగులమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఏ విధంగా అయితే జరిగినాయి ఏంటన్నది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే మీకు మొత్తం వచ్చేస్తుంది. అలాగే వీడియోలో స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూసేసేయండి. దీనికి పార్ట్ 2 కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చి మీకు జాతర ఏ విధంగా జరిగింది ఏంటన్నది మొత్తం కూడా ఈ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం అయితే పెట్టడం జరిగింది. అలాగే మీకు ఈ తీర్థం కూడా మనకి మనోళ్ళ తీర్థం ఉంటుంది. తీర్థం మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ విధంగా అయితే మా ఊరు జరగబోతుంది అంతా కూడా ఇందులో మీకు అయితే ఉంది. అలాగే ఈ తీర్థం మీరు రాలేకపోవడం వాళ్ళు ఎవరైనా చూస్తే ఈ జాతర వీడియో చూసి అయితే మీరు నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ కూడా ఈ జాతర ఈ తీర్థంలో అయితే మీరు పాల్గొంటారని నేనైతే కోరుకుంటున్నాను. ముందుగా అయితే వీడియో చూసేయండి. మనది వచ్చేసి కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామం అయితే మాది. మా ఊర్లో జరగబోయే గ్రామదేవత ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయి ఏంటనేది మొత్తం కూడా చూసేసేయండి.
శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. ఓంకారపంజరసుఖీం ఉపనిషదుద్యానకేళికలకంఠీం ఆగం విపినమయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీ. పెద్దలకి గురువులకి అలాగే గ్రామదేవత శ్రీ 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 మురుళంతల్లి అమ్మవారికి అలాగే పరమేశ్వరుడు ఆనందరామేశ్వర స్వామి వారికి నమస్కారాలు చెల్లించుకుంటూ, ఇక్కడ మన ఊరిలో ఈ ఊరి పేరు ఒకప్పుడు ఋషి మండలి అనేటువంటి గ్రామంగా పెద్దలు చెప్ప విన్నాం. ఋషులు తపస్సు చేసుకునేవారట ఈ గ్రామంలో. పండిత గ్రామం. చాలా కాలం క్రితం దగ్గర నుంచి కూడా మన ఊరు పరమేశ్వరుడు ఆనందరామేశ్వర స్వామి వారు అలాగే పక్కన ఓంకారేశ్వర స్వామి వారు. ప్రస్తుతం ఈ గ్రామదేవత ఉత్సవాలు జరుగుతున్నాయి. మన ఊరు గ్రామదేవత పేరు శ్రీ శ్రీ మురుళమ్మ తల్లి అమ్మవారు, చల్లని దేవత. చిన్నప్పటి నుంచి పెద్దల దగ్గర నుంచి తాత ముత్తాతల దగ్గర నుంచి చెప్పేటువంటి విషయం అమ్మవారు చాలా శక్తివంతమైనది, అలాగే చల్లని తల్లి అని.
అయితే ఇది ఏ రకంగా వచ్చింది అంటే గ్రామాన్ని రక్షించేటువంటి తల్లి కాబట్టి ఈవిడ గ్రామదేవత అయ్యింది. చాలా సంవత్సరాల క్రితం, కొన్ని వందలు వేలు అయి ఉండొచ్చేమో సంవత్సరాల క్రితం, అనేక రకాలైన మసూచుదులు అలాగే అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఈ యొక్క గ్రామ దేవతలకి ఉత్సవాలు బాగా చేసేవారని పెద్దల ద్వారా వినడం జరిగింది. అయితే అక్కడ ఉండేటువంటి మంత్రశాస్త్రంలో పెద్దలు చెప్పింది శీతలా యంత్రం. ఆ శీతల అనేటువంటి దేవత కాపలా కాస్తూ ఉంటుందని, అలాగే ఆవిడికి చీపురుతోటి చేటతోటి చెరుకు ఆయుధంగా ఉంటుంది అని పెద్దలు చెప్పగా వినడం, ఆ శీతలా యంత్రం గ్రామ దేవతకి కిందని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అన్ని గ్రామాల్లోనూ గ్రామ దేవతలు ఉంటారు. ఒక్కొక్క గ్రామ దేవత ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరుతోటి విరాజిల్లుతూ ఉంటుంది. ఒక చోట అమ్మవారు బూరుగులమ్మని, ఒక చోట మహాలక్ష్మమ్మని, ఒక చోట మురుగులమ్మని భాషిస్తూ ఉంటుంది. ప్రధానంగా అంటువ్యాధులు ప్రబలకుండా చేయడం గురించి ఈ గ్రామదేవత బాగా మనకి సాయపడుతుంది ఆవిడ అనేటువంటి ఒక నమ్మకం పెద్దల దగ్గర నుంచి వచ్చినటువంటి పరిస్థితిగా మన పెద్దలు చెప్పడం జరిగింది. మనూరు గ్రామదేవత చల్లని తల్లిని, సాయంత్రం పూట ప్రశాంతంగా ఆవిడ యొక్క సంచారం చేస్తుందని, అందరికీ చక్కటి కోరికలను తీర్చగలుగుతుందని మా పెద్దలు చెప్పగా మేము కూడా వినడం జరిగింది. అలాగే భారతీయ సాంప్రదాయంలో అన్ని వస్తువులకి అందరికీ విలువ ఇవ్వడం జరిగింది. అలాగే ఒక చెట్టుకి, పుట్టకి, కొమ్మకి, రెమ్మకి అన్నిటికీ కూడా పూజాధికారు చేయడం మన యొక్క భారతీయ సంప్రదాయం. బ్రహ్మరాజర్షి రత్నాఢ్యం వందే భారత మాతరం అంటాడు. హిమాలయ పర్వతాలను కొలిచాం, సుబ్బారెడ్డి షష్ఠి వస్తే పొట్టను కొలిచాం, అలాగే ఒకసారి రావి చెట్టును కొలిచాం, ఒకసారి ఇంకో చెట్టును కొలిచాం, ఒకసారి వాయుదేవుని కొలిచాం, ఒకసారి పుష్కరాలు వస్తే జలదేవతను కొలుస్తున్నాం. అంటే భారతీయ సాంప్రదాయంలో అందరికీ, అన్ని యొక్క పీటలు, అన్ని వర్ణాలకి అందరికీ సరి అయినటువంటి అవకాశాలను ఇవ్వడమే ఉద్దేశమేమో అనిపిస్తుంది. అయితే ఈ గ్రామదేవత అన్ని చోట్ల రకరకాల పేర్లతో ఉంటాయి. అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క నానుడి. ఒకప్పుడు ప్రజలు కొంతమంది వెళ్ళి ఆ గ్రామాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకోవడం, అది కొన్ని చోట్లయితే స్వయంభూమూర్తులైనటువంటి పరమేశ్వరుడి కాళీయాలను ఊర్లు ఉండడం, అప్పటికే కొన్ని గ్రామదేవతలు ప్రతిష్ఠించబడడం కొన్ని గ్రామాలకైతే ఉంది. అయితే తర్వాత కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇది జరిగి ఉండొచ్చేమో. అలాగే కొంతమంది కలిపి గ్రామదేవతను ప్రతిష్ఠించుకోవడం, ఆ ఊరికి అమ్మవారిని పెట్టడం అనూచానంగా వస్తుంది. ఇది పెద్దల సాంప్రదాయాన్ని పాటించడం జరుగుతుంది. అందరూ సుఖంగానే ఉన్నారు. ఎవరి సాంప్రదాయాల్లో వాళ్ళ రీతుల్లో నైవేద్యాల్ని చెల్లించుకుంటున్నారు, ఉత్సవాల్ని చేస్తున్నారు. గ్రామాలు కూడా అభివృద్ధిగా ఉన్నాయి. ఈ కరోనా వచ్చిన తర్వాత కూడా మా గ్రామంలో అయితే ఏ రకమైన ఇబ్బంది లేదు అని చాలామంది సేఫ్టీ జోన్లోనే ఉన్నారు. మా గ్రామంలో కేవలంగా తల్లి యొక్క, మురుళం తల్లి యొక్క ఆ దీవెనల వల్ల బాగున్నాము మేమని మేము బాగా భావిస్తూ ఉంటాం, నమ్ముతాం. అలాగే ఈ యొక్క గ్రామంలో చుట్టుపక్కల కూడా అనేక గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామాలకి కూడా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ తల్లి చక్కటి తల్లి, చల్లటి తల్లి. ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చినా, ఎప్పుడు వచ్చినా మనకి చాలా కోరికల్ని తీరుస్తుంది అమ్మవారు. ఎవరున్నా ఆ యొక్క జగన్మాత యొక్క స్వరూపాలే కాబట్టి గ్రామాన్ని రక్షించే తల్లి. సహజంగా పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, గ్రామంలోకి వచ్చేటప్పుడు కానీ, గ్రామంలోంచి వెళ్ళేటప్పుడు కానీ అమ్మవారితో మాట చెప్పి వెళ్ళాలట గ్రామదేవతతో. అలాగే మనం ఏ ఊరిలో ఉండి ఏ ఫంక్షన్ చేసుకున్నా, చేసుకున్నా గ్రామదేవతకు కూడా చెల్లించుకోవాలి అని మా పెద్దలు చెప్పగా కూడా మేము విన్నాం. తదనుగుణంగా మేము ఆచరిస్తున్నాం. మేమంతా బాగున్నాం, అందరూ కూడా బాగున్నారు. గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా ఉన్నాయి. ఏ రకమైనటువంటి వ్యాధి, చోరాది భయాలు లేకుండా, అలాగే అంటువ్యాధులు లేకుండా, చాలా చోట్ల ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నా ఇక్కడ మా దగ్గర తక్కువ మంది ఇబ్బంది పడ్డాం. అది కూడా పెద్ద ఇబ్బందికరమైన వాతావరణం కాదేమో అనిపిస్తుంది. చక్కటి వాతావరణంలో అమ్మవారి యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి. గ్రామంలో ఉండే అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఈ ఉత్సవాలకి ప్రత్యేకించి అనేక వాయిద్యాలు ఇవన్నీ కూడా పెట్టడం, అనేక రకాలైనటువంటి ఈ యొక్క వేషాలు, ధారణలు, అలాగే అమ్మవారిని ఊరేగించడం ఇవన్నీ జరుగుతున్నాయి. అమ్మవారు స్వయంగా గ్రామంలో సంచరిస్తుంది, మా ఇంటికి వచ్చింది, ఈ ఊరి దేవత మన ఇంటికి వచ్చింది అని ప్రతి ఒక్కరూ భావించి ఆవిడికి వాళ్ళ యొక్క తగురీతిని, ఎవరి యొక్క రీతితో వాళ్ళు ఆవిడని గౌరవించుకుని, అభిమానించుకుని, నమస్కారాలు చెల్లించుకుని చేయడం జరుగుతుంది. అందరూ సుభిక్షంగా ఉన్నారు. అందరూ కూడా గ్రామదేవతని కొలుచుకుని ఏ ఊర్లో అయితే గ్రామదేవత సుభిక్షంగా ఉండి చక్కటి ఉత్సవాలు జరుగుతాయి, ఊర్లన్నీ బాగుంటాయి అని పెద్దల మాట మేము కూడా నమ్ముతున్నాం, అలాగే ఆచరిస్తున్నాం. అందరూ కూడా ఇలాగే ప్రతి ఊర్లో గ్రామదేవతల్ని బాగా
కొలుచుకుంటూ చక్కటి ఉత్సవాలను చేసుకుంటూ ఆవిడకి తగు రీతిని మనం ఉచితంగా అన్ని పూజాధికారులు చేసుకుని నైవేద్యాలు చెల్లించుకుని గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి. ఏమండి ఈయన ఎవరంటే మా తోలాడు అన్నగారు బామ్మ తమ్ముడు కూడా చెల్లి మూడే బాబు. సింపుల్ గా మా అబ్బాయి మా అన్నగారు అబ్బాయి బాబు. మీ అన్నగారు అబ్బాయి తమ్ముడు అవుతాడు. ఈ గడ్డ నేసం అన్ని మర్చిపోయి నేను అవుతా సంతకడా కట్టబడినంత పట్టుకొచ్చి మా ఆడికి ఇచ్చేస్తాను. ఏం చేస్తాడు ఏమండి సంతకడ చెప్తాడు. ఏంటది ఏంటది మీరు అంతకన్నానే ఏమండి సంతకడ తిప్పుతాడు బిగింతాడా లేదు ఇంకా బిగింత అలా ఉన్నామండి తిరిగేస్తా ఉంటాడు. ఏంటి తిప్పింది అలా మూత తిరిగేస్తా ఉంటాడు. ఏంటనుకుంటారు సంతకడ మూత తిప్పుతాడు తెల్లగట్లేం తిరిగేస్తా ఉంటాడు. అనుకుంటారు పేకట లాగేస్తా ఉంటాడు. ఇంకా మా వాడు తీసుకొచ్చారండి ఏం చేసి పనులన్నీ అవా పనులు. ఒకటి కాదే బాబు బాగా చిక్కున్నాడు. ఇప్పుడు నేను వస్తాను కదా అని చెప్పి బాగా చిక్కున్నాడు. పెళ్లి కాదే బాబు 1 2 3 4 పెళ్లి అయిన మా వాడికి. చాలా బాగుంది. ఏమండి ఏమండి 3 పెళ్లిళ్ళు పేడాకలు అయిపోయినాయి. 3 పెళ్లి అలా పేడాకలు అయిపోయినాయి. 4వ పెళ్లి కూడా సార్ పేడాకలు అయిపోయింది. ఏమండి పెళ్లి 5వ పెళ్లికి 5 నాకు అది కావాలన్నా నాకు అది కావాలన్నాడు. ఏంటది ఏంటన్నారా 3 రోజులు ముందు కావాలని అలవాటు అయిపోయింది కదా. అలవాటు అయిపోయింది కదండి. మరి ఏమంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఏమంటే అన్నయ్య నాకు అది కావాలి అన్నయ్య నాకు అది కావాలంటే పోలని చెప్పేసి మరి పెళ్లి అనుకుని అత్తగారు సాంగెక్కేయాడు. ఎలా అనుకుంటున్నావు మావాడు తడవని కొడబడుకుని ఏమండి గడవని కొడబడి కట్టుకుంటే నాయరా గడవని కొడబడి పట్టుకుంటే గడవని కొడబడి పక్కన రేవు దగ్గర మీ దగ్గర తీసుకొచ్చాం. తగ్గించాలి ఏమండి ఇగో మీ అన్నయ్య గారు ప్యాంటు సొక్క ఇప్పేసేలా కూర్చోబెట్టింది. పిల్లలు పొందాడు ఏమండి మా ఊరు పెద్దడు కాబట్టి మా ఊళ్ళో అందరూ సిగ్గుపడి మళ్ళీ ఎక్కడ కూడా ఉండరు. అందు గురించి ఏమండి సర్టిఫికేషన్ తర్వాత అందరిని కొట్టి పెడితే కనుక తగ్గిపోతుంది మాకు నమ్మకం. ఓకే
అలాగే చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో ఫుల్గా చూసిన వాళ్ళైతే ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే దీనికి పార్ట్ 2 కూడా వస్తుంది. పార్ట్ 2 కూడా చూసేసి దీనికి సంబంధించిన గుడి గురించి మొత్తం అంతా కూడా తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు అయితే చూశారు కదా. ఈ వీడియోని మీరు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు మాత్రం ఈ సంవత్సరం మిస్ అయిన వాళ్ళు వచ్చే సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా ఈ తీర్థంలో అయితే పాల్గొంటారని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.